స్టార్ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మా గురువు గారు త్రివిక్రమ్ గారు కానీ చింబాబు గారు కానీ వాళ్ళిద్దరు స్పెషల్ మెన్షన్ చేయాలి. ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత మేము కొన్ని బ్లాగ్స్ లో గట్టిగా నమ్మాం అనమాట. సరే ఇది ఖచ్చితంగా రేపు థియేటర్ లో పేలుతుంది అని చెప్పేసి. సో అది వెంటనే అది చూసి త్రివిక్రమ్ గారు కానీ చింబాబు గారు కానీ ఎస్ ఇది ఉంచుదాం, ఇది పెడదాం, ఇది డెఫినెట్ గా రేపు పేలుతుందని మాకు మా జడ్జ్మెంట్ ని నమ్మి సపోర్ట్ చేసి అది ఆ సినిమాలో పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ రోజు ఆ ఎపిసోడ్స్ అన్ని బ్లాస్ట్ అవుతున్నాయి సినిమాలో. మీరు ఫస్ట్ హాఫ్ చూస్తే కనుక ఆడియన్స్ రియాక్షన్స్ నేను చెప్పింది కానీ మా టీం చెప్పింది కానీ మీరు ఇందాక ట్వీట్స్ లో చూసారు, బయట థియేటర్ బయట రియాక్షన్స్ చూసారు. మీరు వెళ్ళి ఇంకా ఎవరైనా చూసుంటే వాళ్ళకి ఫోన్ చేసి అడగండి థియేటర్ లో అట్మాస్ఫియర్ ఎలా ఉందని. ఫస్ట్ షో నుంచి ఫస్ట్ సీన్ మొదలైనప్పటి నుంచి ఇంటర్వెల్ దాకా నాన్ స్టాప్ నవ్వుతున్నారు. సెకండ్ హాఫ్ లో మేము ట్రైలర్ లో చూపి పొలిటికల్ ఎపిసోడ్స్ మన ఈవెంట్ లో కూడా చెప్పాం. యాక్చువల్గా పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ ఎలా తీసుకుంటారని అని క్యూరియస్ గా ఉన్నాం. న్యూ జెర్సీ నుంచి ఫస్ట్ ఒక వీడియో వచ్చింది అనమాట పొలిటికల్ ఎపిసోడ్స్ కి. అక్కడ దీపం గుర్తుకి మన ఓటు అని చెప్పారు కదా, ఆ ఎపిసోడ్ మొదలైనప్పటి నుంచి అంతా షేక్ అవుతుంది. న్యూ హాంప్షైర్ ఎక్కడో పెట్టారు వీడియో. సో ఆ సెకండ్ హాఫ్ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ కూడా అంత బాగా రిసీవ్ చేసుకుంటున్నందుకు చాలా థ్యాంక్స్. మాకు చాలా నమ్మకం ఉండింది ఆ బ్లాగ్స్ అన్నిటి మీద. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ సినిమాలో మోస్ట్ సాటిస్ఫైయింగ్ థింగ్ ఏంటంటే జనరల్లీ నా సినిమాల్లో డెఫినెట్ గా ఎంటర్టైన్మెంట్ అందించడానికి నేను ట్రై చేస్తాను. బట్ ఈ సినిమాలో మేము రైటింగ్ లెవెల్లోనే రాసినప్పుడు ఒక ఇమోషనల్ డ్రామా, ఒక హ్యూమన్ ఎమోషన్స్ తో కూడిన డ్రామా చెప్పాలని కూడా మా అటెంప్ట్ ఉండింది. సో లాస్ట్ 20-30 minutes ఆ ఇమోషనల్ డ్రామా స్పేస్ లోకి వెళ్ళాము. నాకు జనరల్ గా రాజ్ కుమార్ హిరాని గారి సినిమాలంటే చాలా ఇష్టం. సో తెలుగులో అలాంటి ఒక ట్రీట్మెంట్ ని సబ్జెక్ట్ చేయాలనేది అటెంప్ట్ ఈ అనగనగా ఒక రాజు. శ్రీరాములు సింగిల్ స్క్రీన్ మాస్ థియేటర్ లో మేము చూసాం. మాస్ థియేటర్ లో అఫ్ కోర్స్ ఎంటర్టైన్మెంట్ కానీ యాక్షన్ బ్లాక్స్ కానీ ఎలివేషన్ సీన్స్ తో పాటు అన్నిటికీ రెస్పాన్స్ అదిరిపోయింది. బట్ ఎప్పుడైతే ఆ ఇమోషనల్ డ్రామా స్టార్ట్ అయిందో ఆ ఇమోషనల్ సీన్స్ కి కూడా విజిల్స్ అని చప్పట్లు పడుతున్నాయి. సో అక్కడ మేము చాలా హై ఫీల్ అయ్యాం. అంటే ఎక్కడో మా కథ ఆడియన్స్ లోకి మాసెస్ లోకి చాలా ఓన్ చేసుకున్నారు, చాలా కనెక్ట్ అయ్యారని అక్కడే మేము చాలా ఈ సినిమాకి ఒక లాంగ్ రన్ ఉంటుంది అని ఒక ధైర్యం మాకు కలిగింది. సో ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఎవరైతే ఇన్ని సినిమా చూసారో థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక కాంపిటీషన్ లో ఇన్ని రిలీజెస్ రావడము అండ్ ఆ రిలీజ్ టైమ్ లో ఆల్రెడీ 2-3 పెద్ద సినిమాలు వస్తున్నప్పుడు నాకు జస్ట్ కేవలం 4వ సినిమా అండ్ నా ఫస్ట్ సంక్రాంతి. సో నేను ఎంత బయటకు నవ్వుతూ కనిపిస్తున్నా, ఎంత ప్రమోషన్స్ లో ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నా, ఎక్కడో ఒక చిన్న నర్వస్నెస్ ఉంటుంది. మనకి ఓపెనింగ్ వస్తుందా, అసలు సినిమా టాక్ బయటకు వస్తుందా అని ఒక చిన్న నర్వస్నెస్ ఉంటుంది. ఆ నర్వస్నెస్ అంతా తీసి పక్కన పడేసి ఒక బ్లాక్ బస్టర్ యునానిమస్ టాక్ పంపించి ఇందాక ట్రేడ్ వారు చెప్పినట్టు 2 days లో ఒక 42 crores గ్రాస్ వర్క్ అందించారంటే ఎక్కడో నాకు ఒక ధైర్యం. నేను కష్టపడతా ఉంటే నా వెనకాల ఒక సీక్రెట్ మన త్రివిక్రమ్ గారి డైలాగ్ అనుకుంటా, ఆయన వెనకాల ఏదో శక్తి ఉందని. ఆ శక్తి మన తెలుగు ఆడియన్స్. సో థ్యాంక్ యూ. నన్ను ప్రతి ఫస్ట్ సినిమా నుంచి ఇక్కడ దాకా నన్ను కాపాడుకుంటూ నేను సినిమాని మోస్తాను అని 2-3 అన్నారు చాలా కరెంట్ గా. నేను సినిమాని మోయనండి, నా సినిమాలన్నింటినీ ఆడియన్స్ వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ప్రేక్షకులందరికీ. ఇది వరుసగా 4 బ్లాక్ బస్టర్ మీరు నాకు ఇచ్చినందుకు. నేను కృష్ణానగర్ లో ఆడిషన్స్ టైంలో తిరుగుతున్న టైంలో ఒక్క సినిమా ఛాన్స్ వస్తే రైతు గారికి అర్థంగా చెప్పినట్టు సార్ ఒక్క ఛాన్స్ ఒకే ఒక ఛాన్స్ అని తిరిగేవాడిని. ఆ ఒక్క ఛాన్స్ వస్తే మా అమ్మ నాన్నకి అది చూడు నేను చెప్పాను కదా నేను బాగా చేస్తానని, చూడు ఆ సినిమాలు చూడు చేశానని చూపించడానికి ఒక్క ఛాన్స్. ఎందుకంటే ఆ టైంలో అందరూ నన్ను డిస్కరేజ్ చేసేవాళ్ళు. సో రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మనకు ఎందుకు రా సినిమా కళలు ఇవన్నీ. సో ఆ ఒక్క ఛాన్స్ వస్తేనే చాలా గ్రేట్ అని అనుకుంటాం మనం. అలాంటిది ఈ రోజు 4 కన్సిక్యూటివ్ బ్లాక్ బస్టర్స్ అందించారంటే అది ఒక అద్భుతం. అదొక నేను ఊహించలేని విషయం. ఆ ఊహించలేని విషయాన్ని సాధ్యం చేసింది మీ ప్రేక్షకులు మీరందరూ. పేరున ప్రతి తెలుగు కుటుంబానికి నేను చాలా నేను ఎంత థ్యాంక్ యూ చెప్తున్నా కూడా అది సరిపోదు. నేను ఒకటే చేయగలుగుతాను, మీకు ఇలాగే రెట్టింపు ఎంటర్టైన్మెంట్ కొత్త కథలతో మిమ్మల్ని ఎలాగైనా థియేటర్స్ లో హోల్డ్ చేసి మిమ్మల్ని బోర్ చేయకుండా మీ టికెట్ ప్రైస్ కి వర్త్ ఎంటర్టైన్మెంట్ అందించడానికి నేను నా 500% కృషి చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.